ఆదికాండంలో దేవుని భక్తులు. హేబేలు దేవునికి ప్రీతికరమైన బలిని అర్పించినవాడు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము. హానోకు దేవునితో నమ్మకముగా నడిచినవాడు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనము. నోవాహు దేవుని యందు నీతిమంతుడిగా జీవిస్తూ దేవుని ఆజ్ఞ ప్రకారం ఓడను నిర్మించినవాడు. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనము. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పేరుగాంచినవాడు, దేవుని పిలుపునకు విధేయత చూపినవాడు, దేవునితో స్నేహితుడని పిలువబడినవాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. సారా అబ్రహాముకు భార్యగా పిలువబడుతూ దేవుని వాగ్దానాన్ని విశ్వసించినటువంటి గొప్ప స్త్రీ. ఆదికాండము 21వ అధ్యాయము 1 నుంచి 2 వచనములు. ఇస్సాకు దేవుని మార్గదర్శకత్వాన్ని నమ్మినవాడు. ఆదికాండము 26వ అధ్యాయము 2 నుంచి 5 వచనములు. యాకోబు తన జీవితంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ దేవునిపై అతని విశ్వాసాన్ని స్థిరంగా ఉంచాడు. అంతేకాకుండా దేవునితోనే పోరాడి గెలిచినవాడు. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. యోసేపు అన్నదమ్ముల చేత ద్వేషింపబడినప్పటికీ కూడా నమ్మకంగా పనిచేసి దేవుని యందు ఆశీర్వాదాన్ని పొందినవాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. మీకొక ప్రశ్న, అబ్రహాముకి సారాకి దేవుడిచ్చినటువంటి కుమారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి.